With me in the storm. ఇక్కడ ఏమో చెప్పబడిందంటే సర్వాధిపతి అయిన దేవుడు, ఆయన సర్వాధిపతి అంటే సర్వాన్ని సృష్టించిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వాధిపతి అయిన దేవుడు పర్వతంలో గాలి పైన ఉన్నాడు, సముద్ర ఘోషల పైన కూడా ఆయన ఉన్నాడు. ప్రశాంతమైన మన జీవితంలో కూడా ఆయన ఉన్నాడు. ఒకసారి అసలు అలజడి అయిన పరిస్థితి ఏమవుతుందో ఎటుపోతుందో తెలియని అలజడి స్థితిలో కూడా ఆయన మనతోనే ఉన్నాడు. Surrendering my greatest joy, surrendering my deepest cry, with me in the dark, with me at the dawn. ఈ సర్వాధిపతి అయిన దేవుడు మనం ఊహించలేనంత ఎంతో లోతైన దుఃఖ పరిస్థితుల్లో కూడా ఆయన మనతోనే ఉన్నాడు. మనము ఎంతో గొప్ప సంతోషంలో ఉన్నప్పుడు కూడా ఆయన మనతో ఉన్నాడు. ఎందుకంటే in your everlasting arms all the pieces of my life, from beginning to the end I can trust you. In your never failing love you work everything for good. God, whatever comes my way I will trust you. ఎందుకంటే ఆయన శాశ్వతమైన కురచగాని ఆయన చేతుల్లో మన జీవితంలో ఉన్న ప్రతి భాగం కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ఎందుకంటే మనం ఆది నుంచి అంతం వరకు కూడా నిన్నే నేను నమ్ముకుంటాను ప్రభువా అని కీర్తనకారుడు రాసినాడు. శాశ్వతమైన ప్రేమతో మన జీవితంలో ఆయన ఏదైతే కార్యాలు చేస్తున్నాడో అవన్నీ కూడా మన మంచికే అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో కూడా ప్రభువా నేను నమ్ముకుంటాను. ఎందుకంటే all my hope, all I need, held in your hands. All my life, all of me, held in your hands. All my fears, all my dreams, held in your hands. నా నిరీక్షణ నీలోనే ఉందయ్యా. నా అవసరాలన్నీ కూడా నీ చేతిలోనే ఉన్నాయ్యా. నా జీవితం అంతా నీ చేతిలోనే ఉంది. నా భయాలు, నా యొక్క హృదయ వాంఛలు అన్నీ కూడా నీ చేతిలోనే ఉన్నాయ్యా. ఎందుకంటే శాశ్వతమైన నీ చేతుల్లో నా జీవితం ఒక ప్రతి భాగం కూడా ఉంది. నువ్వు నన్ను సృష్టించిన దేవుడు, నా పరిస్థితులు ఎరిగిన దేవుడు, నా పక్షంలో గొప్ప కార్యాలు, గొప్ప ప్రణాళికలు నువ్వు కలిగి ఉన్న దేవుడు అయ్యా. ఏ పరిస్థితి వచ్చినప్పటికీ, ఏ స్థితి వచ్చినప్పటికీ నిన్ను మాత్రమే నేను నమ్ముకుంటాను, నిన్ను మాత్రమే నేను స్తుతిస్తాను, నిన్ను గణపరుస్తాను. ప్రతి పరిస్థితి నుంచి నువ్వు విడిపించగల దేవుడు, అన్ని పరిస్థితులను నా తోడు నా దేవుడు అని ఈ యొక్క కీర్తన యొక్క అర్థం. ప్రతి పరిస్థితులు కూడా మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన గొప్ప దేవుడు, మంచి దేవుడు మనతో ఉన్నాడు. మనందరం కలిసి దేవుని ఆరాధిద్దాం, మనం స్తుతిద్దామా? ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ సంతోషంతో ఉత్సాహంతో చాలా మంచివాడు, చాలా గొప్పవాడు అనే కీర్తన ద్వారా దేవుడు